కాళేశ్వరం మీద కాగ్ నివేదిక అంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశంలో అఫ్కోర్స్ మీరు చెప్పిన మీ చంద్రశేఖర్ అన్న రాలేదనుకోండి. కాకపోతే అక్కడ కాగ్ నివేదికల బట్టి విక్రమార్క ఎప్పుడైతే బయట పెట్టిండో ఆ కాగ్ నివేదిక మీరు చూసిరా ఎట్లా ఉంది ఏందని పరిశీలించిరా? అంటే కాగు రిపోర్ట్ ఎప్పుడు కూడా ఎకనామిక్స్ మీద ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ మీద ఉండదు, లేకపోతే వేరే ఇంజనీరింగ్ మీద ఉండదు. ఎకనామికల్ అయినా కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు మొత్తం బయటపడ్డాయి కదా. వాళ్ళు చెప్పింది 97,000 కోట్ల అప్పు తీసుకొస్తే కేవలం 84,000 కోట్ల ఖర్చు పెట్టినాం, ఇంకా మిగిలిన డబ్బులు ఉన్నాయి అని చెప్పి హరీష్ రావు గతంలో అసెంబ్లీలో చెప్పిండు. కానీ అక్కడ కాగ్ నివేదికల 1,41,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు పర్మిషన్స్ కూడా చాలా వరకు రాలేదు, చాలా పర్మిషన్స్ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. పర్మిషన్ రాకమునిపే కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి ఇలాంటి చాలా అంశాలు పొందుపరుచున్నాయి దాంట్లో. అంటే ఇవన్నీ మీరు చెప్పడం ఇక మొత్తంగా కూడా కాళేశ్వరం ఏదైతే ఉందో అది మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిళ్ళైనా, ఇంకోటైనా మరి దీన్ని మొత్తంగా కూడా మూసేసుకుందాం. మరి అదనే చెప్పండి. మరి ఒకవేళ అది చెప్పాలని ఎవరు చెప్పాలా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పలేడు, ఎవరు చెప్పాలా? అధికారులు కూడా కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ మనకు కాదనుకుంటే వరల్డ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళు చెప్పాలా. అసలు నువ్వెవడు నేనెవడు చెప్పడానికి? మీడియాలు చెప్తుందా? ఇంజనీర్లు చెప్తారా? ఎల్లంటోడు చెప్తాడా? మెగా కృష్ణారెడ్డి చెప్తాడా? ఎవడు చెప్తాడా అసలు ఇది? అసలు మనం ఎవడని చెప్పడానికి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవడు ఇవ్వాలా? డాక్టర్లు ఇవ్వాలా? ఓకే, మీరు చెప్పినట్టు ఈ విషయం ఒకటి చూస్తే మరోవైపు కేసీఆర్ నీటి పోరు చేస్తా, దక్షిణం వైపు నుంచి ఒకరు, ఉత్తరం వైపు నుంచి ఒకరు, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఇద్దరు ఉద్యమాలు చేపట్టుకుంటూ వస్తారు, నీటి పోరు యాత్ర చేస్తారని చెప్తున్నాడు కేసీఆర్. ఎట్లా చూస్తారు ఈ నీటి పోరు యాత్రను? అంటే మీరు ఏమైనా పంచుకున్నారా? మీరు పంచుకున్నారా? అరే 119 మంది కలిసి మాకు జీతం చేయండి నాయన, మా తెలంగాణ కన్నీళ్ళు తుడవండి, మా కష్టాలు నివారించండి, మా విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో మార్పు తీసుకురండి, జరిగిన విధ్వంసాన్ని నివారించండి. కొన్ని దశాబ్దాల శతాబ్దాల కాలంలో జరిగినంత విధ్వంసం ఈ మధ్య కాలంలో జరిగింది. ఆ విధ్వంసాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేయండి అంటే వీడెవడో తెలంగాణ పంచుకున్నట్టు. అంటే దక్షిణ తెలంగాణ ఒకరిది, ఉత్తర తెలంగాణ ఒకరిదా, కృష్ణా ఒకరిది, గోదావరి ఒకరిదా? అసలు మీరు ఎవడే పంచుకోవడానికి? మీకు ఎవడిచ్చిండు హక్కు? ఉద్యమాలు చేపడతాం. అరే మా జీతగాళ్ళు మీరు మాకు జీతం చేయండి అంటే ప్రజలు యజమానులు చెప్పినట్టు చేయాలన్నా వద్దా? యజమానులు చెప్పినట్టు చేయాలి కదా. మీరందరు కలిసి కృష్ణానది అయినా, గోదావరి అయినా అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటండి? ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ మీద ఫోకస్ చేయాలి, గొలుసు కట్టు చెరువుల మీద ఫోకస్ చేయాలి. ఈ గొలుసు కట్టు చెరువుల మీద కనుక ఫోకస్ చేస్తే మనకి ఈ డ్యాములు అవసరం లేదు, బ్యారేజీలు అవసరం లేదు, ఎత్తిపోతలు అవసరం లేదు. ఎవరికి కావాలన్నా ఎత్తిపోతలు. ఇప్పుడు మనం స్నానం చేస్తే ఏం చేస్తాం? నీళ్ళు ఎక్కడ పోసుకుంటాం? ఎక్కడ పోసుకుంటాం? నెత్తి మీద పోసుకుంటాం. వీళ్ళు ఎక్కడ పోతారు? కాలకాడ పోతారు. కాలకాడ నీళ్ళు పోసి స్నానం చేయండి అంటే ఎట్లుంటుంది చెప్పు? అరే నెత్తి మీద నీళ్ళు పోసుకొని మనం ఈ నిజాముని ఎంత తిట్టినా, కాకతీయులను ఎంత తిట్టినా, గత పాలకులను ఎంత తిట్టినా నిజాం కూడా ఇంత తిక్కల పని చేయలే. మూసీ నది పట్టుకొని 2 సుబాలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల్లో మెదక్ సుబాకి, వరంగల్ సుబాకి నీళ్ళు ఎక్కడిని తీసుకుపోయిండు? మూసీ నది నుంచి అప్పుడు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు 1895లో కనపురం ఆయకట్టు కట్టిండు కదా, కట్టిండా లేదా? వానికి శుభానికి ఉన్న సోయి కూడా మనకు లేకపోతే ఎట్లా? పోచంపాడు ప్రతిపాదన ఎత్తిపోతలా? పోచంపాడు ప్రతిపాదన ఎత్తిపోతలా? కాదు కదా. మూసీ నది మురుక్కాలో కాకపోతే అసలు నిజంగా చెప్పాలంటే 5-6 జిల్లాలకి హైదరాబాద్ మంచినీటి సమస్య. అసలు కృష్ణా అవసరం లేదు, గోదావరి అవసరం లేదు. మనం మొత్తం నాశనం చేసుకొని మనం ఈరోజు ఉన్న దాంట్లోనన్నా సరిదిద్దుకోకపోతే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మీరు నిర్దిష్టంగా తెలంగాణ మీద పూర్తి అధ్యయనం చేసి ప్రతి నదీ జలాల మీద అంటే అవగాహన ఉన్నది మీకు. సో ఇదే స్థాయిలో మన నల్గొండ సభ మీద కూడా కేసీఆర్ మాట్లాడుతూ పూర్తి అవగాహన ఉన్న నేను నా సలహాలు సూచనలు తీసుకోవాలి కదా, ఏది పడితే అది చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. మరి సలహాలు సూచనలు ఇచ్చే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చిండా రాలేదా నాకు సంబంధం లేదు. ఆయన నల్గొండలో ఏదైతే ప్రతిపాదన చేసిండో అఖిలపక్షం ద్వారా ఢిల్లీ పోదామన్నాడు కదా. నువ్వు ఎందుకు డేట్ ఫిక్స్ చేస్తలేవు? నువ్వు డేట్ ఫిక్స్ చేయాలి కదా. ఫలానా ఇప్పుడు వేరే వాటి కోసం ఢిల్లీకి మంతనాలు చేస్తారు. ఎలక్టోరల్ బాండ్స్ కోసం, ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ ఆర్డర్ని, ఆ తీర్పుని ఏదో ఒక రకంగా దాని నుంచి బయటపడడానికేమో
పోతావు. లేకపోతే వీళ్ళు చేసే ఒత్తిడి నుంచి బయటపడడానికి, బీజేపీతో దోస్తాన్ చేయడానికి, విందులు వినోదాలు చేయడానికి, చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి, రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి ఏమో మీకు అన్ని ఏర్పాట్లు జరగాల. స్పెషల్ ఫ్లైట్లు కావాలా, ముహూర్తాలు కావాలా. మరి కేఆర్ఎంఏ మీద మీరు ఎప్పుడు 13వ తారీఖు ప్రకటించారు, ఇవాళ ఎంత 24వ తారీఖు, అంటే దాదాపుగా 11 రోజులు అవుతుంది. 11 రోజులు నిద్రపోయినరా? ఎడమన్నారు మీరు? ఏం చేస్తాను మీరు? నువ్వే డేట్ ఫిక్స్ అయ్యి చలో మనం కార్లో పోదామా, హెలికాప్టర్లో పోదామా, ఫ్లైట్లో పోదామా, హెలికాప్టర్ అంటే పోదనుకో, ఫ్లైట్లో పోదామా. తెలంగాణ సాధనప్పుడు ట్రైన్లు కూడా బుక్ చేసుకొని మీలాంటి వాళ్ళని కూడా పట్టుకొని పోయినాం కదా. మరి ఇప్పుడు ఎందుకు పోవు? ఇప్పుడు ఎందుకు డేట్ ఫిక్స్ అయ్యావు? సో అఖిలపక్షం అంటే వస్తే అసెంబ్లీకి రాకపోవడం ఎట్లా చూస్తారు? ఇక నా దృష్టిలో మా శేఖర్ అన్న పెద్ద ఇగోయిస్టు, పెద్ద శాడిస్టు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా నా వరకు పాలకుల పంచాయతీ కంటే ప్రజల పంచాయతీ నాకు ముఖ్యం. పాలకుల పంచాయతీ ఏమున్నది, వీడు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, తర్వాత వీళ్ళని దేకే దేవుడు. తెలంగాణకి ముఖ్యమంత్రులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, భారతదేశంలో ప్రధానమంత్రులు వీళ్ళు మొదటోళ్ళ చివరోళ్ళ. తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల కోసం కాదు, పరిపాలన మార్పు కోసం, సమాజ మార్పు కోసం. ఈగోలకు పంతాలకు పోయి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదా? అంతే మరి. లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా మీరు చెప్పండి. ఆరోగ్యం ఎక్కడిదన్నా మనోజ్ అన్న? ఆరోగ్యం లేదు, పాలు లేదు. ఆరోగ్యం ఎక్కడిది? ఆరోగ్యం అనుకుంటే అరే నువ్వు వీల్ చైర్లోనైనా రాగలుగుతావు, నీకేమైనా తక్కువ ఉన్నదా? చుట్టూ మంది మారుబలం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయి కదా.